అమెరికా వెళ్లిన అక్రమ సక్రమ వలసదారులపై ట్రంప్ ఏం చేయబోతున్నాడు? నమస్కారం అండి. ట్రంప్ దూకుడు చూస్తే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఆయన చెప్పిన విషయాల్ని ఇప్పుడు ఆయన రుజువు చేస్తున్నాడేమో అని అర్థమవుతుంది. అమెరికా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా ఇంకా అనేకంగా క్షీణించడానికి ఈ వలసదారులే కారణం. అమెరికా బాగుపడాలంటే వలసదారులను పంపించేసేయాలి అని చెప్పారు. ఎన్నికల్లో నెగ్గాడు. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించేందుకోసం అనేక చర్యలు ఆయన చేపట్టినప్పుడు ఎవరు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించలేదు. అయితే వాళ్ళని వార్ ప్లేన్స్లో పంపించడం కానీ, కాళ్ళకి చేతులకి చైన్లు వేసి కట్టేసి పంపించడం విషయంలో కానీ అందరూ వ్యతిరేకించారు. అక్రమ వలసదారులు కొకైన్, పెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలను అమెరికాలోకి తీసుకొస్తున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ మత్తు మందులకు అమెరికన్లు బానిసలై కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, దేశంలో నేరాలు, అవినీతి పెరిగిపోతుంది అని వాదిస్తున్నారు. అయితే ఈ సాంప్రదాయ అమెరికన్లు దీనికి ఆకట్టుకున్నారు. వాళ్ళ సపోర్ట్ ఉంది. కానీ మిగతా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తెలుగు వాళ్ళలో కూడా సక్రమ వలసదారులకు సంబంధించి ఈ అక్రమ వలసదారుల్ని పంపించేటప్పుడు పెద్ద ఏమీ గుబులు కానీ కష్టం కానీ కనపడలేదు. అయితే కథ అక్కడితో ఆగలేదండి. చట్టబద్ధంగా వలస వచ్చిన వారి పైన కూడా స్వేచ్ఛాజాతి అమెరికన్లు ఏదో విధంగా వీళ్ళు తప్పు చేశారు, మా ఉద్యోగాల్ని, మా స్త్రీలని, మా డబ్బుని దోచుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కృత్రిమ మేధ ఏఐపై తనకు సలహాదారుగా ట్రంప్ నియమించుకున్న భారతీయ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ గ్రీన్ కార్డుల మీద చేసిన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీలోని శ్వేతజాతి అతివాద వర్గం మండిపడింది. అక్రమ సక్రమ వలసదారుల మధ్య విభజన రేఖ చెరిగిపోయింది. అమెరికాలో అక్కడ ఉన్న సమాజంలో పెరిగిపోతున్న విభేదాలని మనకు తెలియజేస్తున్నాయి. అక్రమ వలసదారులు వేరు, సక్రమ వలసదారులు వేరు. అంటే విదేశాల్లో స్వదేశాలకు పంపాలన్న ఒక ఆలోచన వచ్చి విమానాల్లో పంపించేటప్పుడు నిపుణులైన సిబ్బందికి కూడా H1B వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వటానికి ట్రంప్ సుముఖంగానే ఉన్నప్పుడు జన్మత పౌరసత్వ రద్దు వంటి ఆయన నిర్ణయాలతో సక్రమ వలసదారులు కూడా నిద్రపట్టడం లేదు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని తిప్పి పంపేందుకోసం ముఖ్యంగా విమానాల్లో స్వదేశాలకి తిప్పి పంపిస్తున్నప్పుడు ఎవరూ పెద్ద బాధపడలేదు. అయితే నిపుణులైన సిబ్బందికి H1B వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వడానికి ట్రంప్ సుఖంగానే ఉన్నాడు. కానీ జన్మతః పౌరసత్వ రద్దు వంటి ఆయన నిర్ణయాలతో మరి సక్రమ వలసదారులకి నిద్ర పట్టడం లేదట. అరే, మనం ఇంత కష్టపడి మరి వస్తే ఇక్కడ మనకు రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఇవ్వకపోతే మళ్ళీ మన పిల్లలకి జన్మతః పౌరసత్వం కనుక రాకపోతే భవిష్యత్తు ఏంటి, ఇంత ఖర్చు పెట్టి రావాలా అని చెప్పి భయపడుతున్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి సంబంధించి మనం కీలక విషయాలు కనుక చూస్తే అనేక దేశాల నుంచి అత్యధిక అక్రమ వలసదారులు అమెరికాకి వచ్చున్నారు. కెనడాలో కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. 2024లో చట్టవిరుద్ధంగా అమెరికా సరిహద్దును దాటి వచ్చిన వారిలో 3% మంది భారతీయులు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయట. అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అనధికారికంగా నివసిస్తున్నారని మరి రీసెర్చ్ సెంటర్ అంచనా. సుమారు 104 మంది భారతీయుల్ని
అక్రమ వలసదారుల కింద అమెరికా సైనిక రవాణా విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చేశారట. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమందిని అలా తీసుకొస్తారో చూడాలి. భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం, రక్షణ సంబంధాలు బలపడే పరిస్థితి ఇప్పుడుంది. మన ప్రైమ్ మినిస్టర్ కూడా త్వరలో అక్కడికి వెళ్తున్నారు. అమెరికాలో టెక్నాలజీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పెద్ద సంఖ్యలో నిపుణ భారతీయులు H1B వీసాలతో పనిచేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వారి దగ్గర నుంచి వస్తుంది. చదువు కోసం పోయిన పిల్లకాయలకి లోన్ల ద్వారా తీసుకున్న డబ్బు అక్కడ పే చేస్తున్నారు. మరి వాళ్ళకి అక్కడ టెంపరీగా కంటింజెంట్గా ఏదో ఇన్ని అవర్స్ అని చెప్పి యూనివర్సిటీలో పనిచేసే అవకాశం ఉన్నా వాళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. దాన్ని అక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకొని స్వాగతిస్తున్నారు. కానీ ఈ చట్టాల రూపంలో అట్లాంటి పిల్లలను కూడా యూనివర్సిటీల్లో పనిచేయకుండా బయట పనిచేస్తున్నారు. ప్రజలు కూడా వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళని ఏమంటం లేదు, సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల వల్ల అటువంటి పిల్లల్ని అక్కడ పని చేయనీయకుండా లోపలే చేసుకోండి అని చెప్తే పర్లేదు. కానీ వాళ్ళని వెనక్కి పంపించేస్తే వాళ్ళు అప్పుడు దాకా చదివిన చదువు, కట్టిన డబ్బు ఏమైపోతాయి? ట్రంప్ యొక్క తాజా నిర్ణయాల వల్ల ఈ యొక్క పరిస్థితి చాలా గణనీయంగా అనేక మార్పులు తీసుకొని వస్తున్నాయి, ఆందోళనలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు విధానాన్ని సమర్థిస్తూ ఉంది. సక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడటానికి కృషి చేయాలని తపన చెందుతుంది. వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడం భారత సర్కారుకి తేలిక కాదు. ఈ సమస్యను రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ట్రంప్ యొక్క మనస్తత్వం అందరికీ తెలిసిందే కాబట్టి భారతదేశ ప్రధాని మరి విదేశంలో అంటే భారతదేశ ప్రధాని అమెరికాకి వెళ్తున్నారు. ఆయన విదేశీ మార్గద్రవ్య నిల్వలపై కానీ లేకపోతే రక్షణ విషయాలకు కానీ ఎగుమతులకు కానీ సంబంధించి ఈ యొక్క చర్యలు ఎలా ప్రభావితం చెందుతాయి, అది ప్రతికూల ప్రభావం భారతదేశం మీద కనుక పడితే దానివల్ల జరిగే నష్టాల గురించి తెలిపి ట్రంప్ విధానాలు అమెరికాలో చట్టబద్ధంగా ప్రవేశించి ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో వచ్చే ఆందోళనల గురించి ప్రత్యేకంగా చర్చించి వారు కానీ వారి సంతతి కానీ అక్కడ పౌరసత్వం రద్దు కాకుండా కొనసాగే విధంగా లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని నా మనవి. సాధారణంగా వలసల విషయంలో ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఇవ్వటం లేదు. అయితే భారత సంతతి వారిని తన సర్కార్లో కీలక పదవుల్లో నియమించడాన్ని ట్రంప్ మనస్తత్వాన్ని కొంతవరకైనా మనం అర్థం చేసుకోవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనలకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం భారత్కి ప్రయోజనం అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఆ వాదన బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అందరిలో ఉన్న గుబులు పూర్తిగా పోయి అక్రమ సక్రమ వలసదారుల మధ్య ట్రంప్ సర్కారు తేడాని పాటించి పరిస్థితి సంక్లిష్టంగా మారకుండా ఎవరైతే సక్రమంగా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వారు కానీ వారి పిల్లలు కానీ పౌరసత్వం విషయంలో కానీ ట్యాక్సులు కట్టే విషయంలో కానీ ఏదైనా ఉద్యోగాలు టెంపరీగా కానీ పర్మనెంట్ కానీ చేసుకునే విషయాల్లో కానీ చదువు విషయంలో కానీ తగు రీతిన అర్థమయ్యేటట్టు చర్చించుకొని విధానాలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అక్రమ వలసదారులను కూడా సహేతుకంగా ఆలోచించి తగు గౌరవంతో వెనక్కి పంపిస్తే బాగుంటుంది. అక్రమ వలసదారుడు అవునా కాదని నిర్ణయించుకునేటప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఎంక్వైరీ జరిగి తద్వారా తగు రీతిలో ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఎఫెక్టెడ్ పార్టీస్కి ఒక అవకాశం ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి మన దేశ రాజ్యాంగానికి కూడా గౌరవం ఇచ్చి దాని ప్రకారము వాళ్ళ దేశ రాజ్యాంగం చట్టాల ప్రకారము తగు నిర్ణయాన్ని ప్రాపర్ వేలో డ్యూ కేర్ తీసుకొని ఇందాక చెప్పినట్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం నిర్ణయం జరిగి పంపిస్తే
అది కూడా అవసరమైతే మన దేశ విమానాల్లోనే గౌరవంగా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వస్తే మన గౌరవం కాపాడిన వాళ్ళు అవుతారు. సత్సంబంధాలు ఇంకా ముందుకెళ్తాయి. వాణిజ్య మరియు విద్య మరియు ఇతర ఆర్థిక సంబంధాలు మెరుగుపడి రెండు దేశాల అభివృద్ధికి అది కృషి చేసిన వారవుతారని చెప్పి సెలవు తీసుకుంటాను. నమస్కారం.